అందరికీ నమస్కారం। ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం అనంతపురం ఉమ్మడి జిల్లా వడ్డర్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు లలిత కళ పరిషత్తులో పరిశీలించేదానికి వచ్చినాం। జనవరి 11వ తారీఖు స్వతంత్రం పోరాటం చేసిన వ్యక్తి వడ్డీ ఓబన్న జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లలిత కళ పరిషత్తులో జరుపుతున్నది కాబట్టి కూటమి ప్రభుత్వం ముఖ్య అతిథులు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు యువగళం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు సారథ్యంలో మరియు బీజేపీ కూటమి సపోర్ట్తో ఈ యొక్క ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి దశగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మన బీసీ ముద్దుబిడ్డ సౌతమ్మ గారి ఆధ్వర్యంలో జనవరి 11, 2026లో అనంతపురం నడిబొడ్డున లలిత కళ పరిషత్తులో ఈ ప్రోగ్రాం జరపటం వడ్డర్లందరూ కూడా ప్రత్యేకంగా ఇట కూటమి ప్రభుత్వానికి అధికారులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఇంకా మిగతా కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా హాజరవుతున్నారు। వాళ్ళకు ప్రత్యేకంగా మేము మా సంఘం తరపున ఆహ్వానం కూడా మేము స్వాగతిస్తున్నాం। అధికారులు కూడా వాళ్ళని మరి ఇన్విటేషన్ ద్వారా కూడా ఆహ్వానిస్తారని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం। ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ సంఘాన్ని ప్రతిష్టంగా అందరూ సంఘం నేతలే అందరూ కూడా ఈ యొక్క వడ్డీ ఓబన్న జయంతిని జరిపేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా అనంతపురం జిల్లాలంటే ఉద్యమాలకు పురుటిగడ్డ। ఈ అనంతపురం జిల్లాలో ఉద్యమాలతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వడ్డరి జాతిలో అందరూ కూడా పదవులు అలంకరిస్తున్నారంటే ఈ అనంతపురం జిల్లాలో అనేక పోరాటాలు ఫలితంగానే ఈ రోజు రాష్ట్రంలో చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఉన్నత పదవులు ఉన్నారంటే ఈ అనంతపురం జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర కలిగిన జిల్లాలో ఈ రోజు వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారంగా రాష్ట్ర ఆధ్వర్యంలో జరుపుతున్నది కాబట్టి ఇక్కడ జిల్లాలో ఇక్కడ కుంచ వెంకటేశ్వర జిల్లా అధ్యక్షుడు కానీ, సీనియర్ నాయకులు మల్లెల జయరాం కానీ, సీనియర్ నాయకులు వడ్డీ గోపాలకృష్ణ కానీ, వడ్డీ వెంకటనారాయణ కానీ, సీనియర్ నాయకులు కానీ, అదేవిధంగా సిఆర్ రామకృష్ణ కానీ, ఆది కానీ, అదేవిధంగా సంజీపురం రామయ్య సీనియర్ నాయకులు కానీ, అదేవిధంగా పీట్ల రవీంద్ర కానీ, అదేవిధంగా ఆది కానీ, రాజు కానీ, ఇక్కడ చాలా మంది ఇంకా కొంతమంది మరి వడ్డీ వెంకటు మరి మన గెండాలం చైర్మన్ కానీ, మళ్ళీ ఈ మిగతా డైరెక్టర్లు కొల్లకొంట అంజనప్ప మరి ఆయన కూడా జిల్లా అధ్యక్షుడిగా టీడీపీకి ఉన్నాడు। మరి ఇంకా చాలా మంది డైరెక్టర్లు మరి శ్రీదేవి కానీ, మరి సీనా కానీ, మిగతా జిల్లాలో ఉన్న లీడర్లంతా కలిపి కానీ ఈ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టంగా ఇక్కడ జరపాలని అందరూ కూడా పనిచేస్తున్నారు। వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మాకు ఇక్కడ ఎవరు కానీ ప్రోత్సాహం అవసరం లేదు। ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇటు కూటమి ప్రభుత్వం కానీ, ఇటు మంత్రులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని జనవరి 11వ తారీఖు ప్రతి ఒక్కరికి కూడా మరి 63 మండలాల్లో ఉన్న వడ్డర సోదరులకు అందరికీ తెలియజేస్తున్న కుటుంబ సభ్యులకు మనం ఇప్పుడు ఇక్కడ మన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారు కాబట్టి మన యొక్క హక్కుల్ని కూడా రోజు నెమ్మడం తోడకుండా కూడా ఇటు ఫెడరేషన్ నిధులు కానీ, అదేవిధంగా ఆదరణ 3లో మరి పనిముట్లు కానీ, యంత్రాలు కానీ అన్ని కూడా మనం కులానికి న్యాయం జరిగేటి కూడా ఆ రోజు అధికారులకి మరి మినిస్టర్లకు ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా మన యొక్క వాయిస్ని వినిపించి మన కులానికి న్యాయం జరగడానికి మనం అంతా కూడా సాయి శక్తులుగా పనిచేద్దామని ఈ కార్యక్రమాన్ని మనం అంతా కలిసి అది దిగ్జయంగా మరి బాగా మనం ఈ ప్రోగ్రామ్ ని ఘనయుజంగా చేయాలని సక్సెస్ చేయాలని కూడా అందరికీ అన్నదమ్ముల మాత కలిసి
మరి ప్రోగ్రాం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా ఆ రోజు కూడా మీరు కూడా సక్సెస్ చేయాలని కూడా మీడియా కోరుకుంటూ మరి జై వడరా జై జై వడరా అని కూడా తెలియజేస్తున్నాం.